అంటారు, ఒక్కసారి విందాం. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. ముందుగా ముక్కంటి వరప్రసాది అయిన చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకుంటున్న సందర్భంగా వారిని ఆనందంగా అభినందిస్తూ, ఇవాళ గురువులు అంటే తెలుసు మీకు, గతంలో గురుకులాలు ఉండేవి, ఇవాళ గురువులు కులాలు వచ్చేసాయి. విద్యార్థుల్లో కూడా చదువుకునే వాళ్ళలో రెండు రకాలు అయిపోయారు. విద్యార్థులు వేరు, స్టూడెంట్లు వేరు. పిల్లల్ని కనిపించే వాళ్ళల్లో రెండు రకాలు అయిపోయారు. నేను అంటున్న మాటలు కాదు ఇవి. పురుషులందు పుణ్యపురుషులు వేరే అని వేమన గారే అన్నారు. గుడికెళ్లే వాళ్ళందరూ భక్తులా కాదు. గంట కొట్టేవాడు ఉన్నాడు, ఆ గంట కొట్టేసేవాడు ఉన్నాడు. మన గోవిందా అనేలోపు పోయిందా అంటున్నారు. ఇందాక మేము కారులో వస్తుంటే చెప్పారు, కర్ణాటకలో 1500 కోట్ల రూపాయల విగ్రహాలను దొంగలించేశారంట. గుడికెళ్లే వాళ్ళందరూ భక్తులు కాదు కదా. అటువంటి విష సంస్కృతి ఉన్నప్పుడు ఇటువంటి విషయం కలిగిన గురువులు చెప్తుంటే చాలా మందిలో మార్పు వస్తుంది. వాల్మీకి అంతటి వాడే మారాడు. మనిషి మారడంలో ఈ రోజుల్లో ఏం లేదు. ఎందుకంటే అనగనగా రాగం అతిశ ఇల్లుచునుండుని తినగ తినగ వేము తీయనుండి అంటారు. కానీ తినగ తినగ తిట్లు తీయగా ఉంటున్నాయి. ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఇవాళ సార్ గారి బర్త్డే మొన్న అన్నారు. మేమేమో తారీఖు ప్రకారం చెప్పాము, దాని తర్వాత తిథి ప్రకారం సార్ గారి బర్త్డే అని తెలిసింది మాకు. అది బర్త్డే, ఇవాళ వారి బర్త్డే మనం తిని కూర్చున్నా వస్తుంది, ఏం చేయక్కర్లేదు దానికి. బర్త్డే ఊరికే రాదండి, ఏదో వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే వర్త్ పెరుగుతుంది. ఇవాళ వ్యవసాయం చెయ్యం, ఫలసాయం మాత్రం కావాలంటాం. అందువల్లే మనం ఇలా తయారవుతున్నాం. సార్ గారు ఉద్యోగం చేస్తూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు అడ్డదారిని పట్టిపోతున్నాయని భావించి వారు మన కోసం కష్టపడుతున్నారు. వారి ఇంట్లోనే పూజించుకోవచ్చు ఈశ్వరుణ్ణి. వారి స్వరపేటికలు మీకు తెలుసు, స్వరపేటికలు కాదు, ఈశ్వర పేటికలు. సరస్వతి నడయాడే వాటికలు, జ్ఞానవాటికలు. కబీర్ అంటాడు, గురు గోవిందు దోవు కడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు ఆపనవు దియే గోవింద దియో బతాయ్ అంటాడు. గురువు గారు దేవుడు నా ముందు నిలబడితే నేను ముందు గురువుకే దండం పెడతాను అంటాడు. అదేమిటయ్యా అంటే, దేవుణ్ణి ఎలా ప్రత్యక్షం చేసుకోవాలో చెప్పింది గురువే అంటాడు. గురువు అంటే చీకట్లో నుంచి వెలుగులో తీసుకెళ్లేవాడని మనందరికీ తెలుసు. సార్ గారి గురించి ఇంకా చెప్పాలంటే, తెలుగు భాషను పరిరక్షిస్తున్నారు వాళ్ళు. ఇవాళ తెలుగు మర్చిపోయా, మనకు తెలుసు. తెలుగు ఆంధ్రాలో మునిగి తానాలో తేలింది. అదేంటంటారేమో, మనం చీదరిస్తే వాళ్ళు ఆదరిస్తున్నారు. అటువంటి తెలుగు తల్లిని మళ్ళీ మన దగ్గర తేవడానికి వారి ప్రవచనాలు విని నేను నేర్చుకుంటున్నాను తెలుగు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నా మాతృభాష హిందీ. ఇంట్లో మాట్లాడేది హిందీ, కానీ ఒంట్లో తెలుగు ఉంది. వారి వల్లే, వారి ఏకలవ్య శిష్యుడు నేను. భాషకి మనిషికి ఒకే పోలిక ఉందమ్మా. శ్వాసించినంత వరకే మనిషి బ్రతుకు, భాషించినంత వరకే భాష బ్రతుకు. ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి. రెండో రోజు అమ్మని మమ్మీ అనాలి. సరే, అప్పుడు ఇంగ్లీష్ వచ్చినట్టు మీకు తృప్తి. బాగా ఎప్పుడు వచ్చినట్టు అంటే అమ్మని కూడా ఆంటీ అనాలి. ఇంకేంటి మిగిలింది? అలాంటి పరిస్థితుల్లో కోటేశ్వరరావు గారు మన తెలుగు నేల మీద ఈ తెలుగు చెప్పడమే కాదు, ప్రతి ఇంట సీడీల పేరుతో వారి వాక్మయం, అది మన వైదిక వాంగ్మయం, అది విని మనంతా తన్మయం. ఇవాళ ఇటువంటి గురువుల అవసరం మనకు ఎంతైనా ఉంది. వారు ఆధునికతకి ఆధ్యాత్మికతకి ఒక ప్రతినిధి అని చెప్పుకోవాలి. తర్వాత తెలుగు గురించి చెప్పాలంటే, శ్రీనాథుడు సువర్ణ కంకణాలు ధరించి ఆ నైవేద్యం చేసిన తెలుగు నైవేద్యం, అది తెలుగు తల్లికి. పోతన లంకణాలు భరించి చేసిన వారిద్దరి సేద్యం తెలుగు పద్యమే. తెలుగు తల్లికి నైవేద్యం తెలుగు పద్యమే. తెలుగు భాష రాస్తే రమణీయం, వింటే కమనీయం, దాని విలువ గణనీయం. కానీ మనం మన పిల్లల్ని చదవనీయం. అది వాళ్ళ పరిస్థితి. ఇక నుంచి అయినా నేను ఇంగ్లీషు నేర్చుకోవద్దు అంటం లేదు. మన భాష మర్చిపోవడం తప్పు. మనం మాటిపోతున్నామా? లేదు, పారిపోతున్నాం. అందుకని గురువు గారు కాపలా కాస్తున్నారు. వారికి సందర్భంగా నేను ధన్యవాదాలు. చివరిగా మీ ఓర్పును పరీక్షించదలుచుకోలేదు. గురువు గారి యొక్క ఆశీస్సుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ధృవీకరణ పత్రాన్ని పఠించవలసిందిగా లక్ష్మి గారిని కోరుతున్నాను. వారు జ్యోతిష్ శాస్త్రంలో తనదైన శైలిలో ఎందరికో అభాగ్యులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారిని అభిమానిస్తూ ఆదరిస్తున్నటువంటి
మణి. సభా సరస్వతికి నమస్కారం. నడిచే శారదాదేవి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఆయన పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ధృవీకరణ పత్రం. నిర్విరామ ప్రవచన గంగా ప్రవాహం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సన్ ఆఫ్ సుందర శివరావు, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. తెలుగు భాషలో అసమాన ప్రవచనా పటిమతో నివాస ప్రవాసాంధ్రులందరినీ ఆకట్టుకుంటూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ప్రచారం కావిస్తూ విశ్వశాంతిని వెలయిస్తూ అష్టాదశ పురాణ సారాన్ని మేళవించిన తన మంత్రముగ్ధ భాషణంతో నేటి యువతను విశేషంగా ప్రభావితం చేస్తున్న విశిష్ట ఆదర్శ గురువు. శాఖోపశాఖలే విరాజిల్లే భారతీయ వైదిక వాంగ్మయ సౌరభాన్ని భక్తుల ఎదలపై వెదజల్లుతున్న ఆధ్యాత్మిక కల్పతరువు. సామాన్య గృహస్థుడు, బాధ్యత గల ఈ ప్రభుత్వ సేవకుడు ప్రపంచానికి పారలౌకిక ఆనందాన్ని పంచుతూ 2006 సంవత్సరంలో 42 రోజుల పాటు శ్రీమద్ భాగవతం, 30 రోజుల పాటు శివమహాపురాణం, 2009 సంవత్సరంలో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణం గురించి నిర్విరామంగా ప్రవచనాలు చేసిన పరమ భాగవతుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. దీనిని మా సలహాదారులు తుమ్మిడి రామకుమార్ గారు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు అందిస్తారు. తదుపరి జ్ఞాపికను కూడా అయ్యా చివరి అంకంలో గురువు గారి యొక్క ఆశీస్సులు అందుకుని మేము ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాం. వారి ఆశీస్సులు అందిస్తారు. సభాయే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం. భగవతికి యశస్విని అని ఒక పేరు. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది అని. ఎందుకు కీర్తి ఇవ్వడం అంటే, కీర్తి కోరుకున్నాడని కీర్తినివ్వదు. తన కార్యక్రమం తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తన బిడ్డకి కీర్తినిచ్చి వాడు కీర్తి పొందాడని ఆవిడ సంతోషిస్తుంటుంది. ఏ అయ్యప్ప స్వామి పాదాల దగ్గర కూర్చుని శ్రీరామాయణం, భారతం, భాగవతం, లలితా సహస్రం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి పరమోత్కృష్టమైన గ్రంథముల మీద ప్రవచనం చెయ్యడం నా జీవితానికి సార్థక్యమని నేను చేశానో, అటువంటి చోట తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవనీయమైన స్థానం కల్పించాలని, అందులో లబ్ధప్రతిష్ఠులైనటువంటి వాళ్ళని ఆ పుస్తకంలో నమోదు చెయ్యాలని వాళ్ళు చాలా విశాల హృదయంతో ప్రారంభం చేసినటువంటి ఆ పుస్తకంలో చాలా తక్కువ కాలంలోనే నా మీద విశేషమైనటువంటి ప్రేమ చేత వారు ఆ పుస్తకంలో నా పేరు నమోదు చేశారు. కానీ ఇంకొక 10 పేర్లు వచ్చిన తర్వాత నేను ఏ పాటి వాడిని అని అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క విశాల హృదయం అది. కాబట్టి నేను వాళ్ళు చూపించినటువంటి గౌరవానికి, ఆదరానికి సర్వదా కృతజ్ఞుడను. ఇంకా ఆ సంస్థ ఎంతో వృద్ధిలోకి వచ్చి ఎవరైనా సరే, ఏ రంగంలోనైనా సరే తెలుగువారు సేవ చేసిన తర్వాత ఆ పుస్తకంలో స్థానాన్ని పొందడం భగవంతుని యొక్క గొప్ప ఆశీర్వచనంగా అందరూ భావించి ఆ పుస్తకంలో స్థానం పొందాలి అని చెప్పి ఒక ఉత్సుకత ప్రత్యేకించి యువతలో కలిగేటట్టుగా ప్రోత్సహించడానికి అది సాధనమయ్యేటట్టుగా దాని ఎడల ఈశ్వరుడు తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత సమస్త విభూతులను ప్రసరించుగాక అని భగవంతుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, వారందరూ అంతంత దూరాల నుంచి నా కోసం వచ్చి నాకు ఆ ధృవీకరణ పత్రాన్ని అందించినందుకు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి.